నెల్లూరులో నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పదవి గురించి ఆనంకు తెలియదని, ప్రోటోకాల్ పాటించాలని తాను అధికారులను కోరానన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ సమావేశాలను తన ఇష్టానుసారంగా మార్చారని అన్నారు. పనులన్నీ తన మనుషులకు ఇచ్చారని, రాజ్యాంగేతర శక్తి అంటే మీరేనని టీడీపీలో చేరి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక అప్పుడు ఆయన అక్కడ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారన్నారు. అప్పట్లో ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారని, ఏ పదవి లేకుండా అధికారాన్ని చెలాయించారని మండిపడ్డారు. ఆయన వదిలేసిన కొన్ని విషయాలు నేను మీ ద్వారా తెలియజేస్తాను అనుకుంటా. కరెక్ట్గా దగ్గర ఒక సంవత్సరం క్రితం ఈయన జనార్దన్ రెడ్డి గారిని కొన్ని మాటలు అన్నప్పుడు పత్రికాముఖంగా దానికి సమాధానం ఇచ్చిన. ఆ రోజే చెప్పిన, వయసు పైబడుతుంది, బుద్ధి మందగిస్తుంది. దానికి అనుగుణంగా అంటే ఒక సంవత్సరం అయింది కాబట్టి ఇంకొక సంవత్సరం యాడ్ అయింది. ఆ బుద్ధి ఇంకొంచెం ఎక్కువ మందగించింది. అంటే లోకల్ భాష చెప్తే పిచ్చి ముదిరింది అంటారు. అట్లా పోయే కొద్దీ ఎక్కువ అవుతా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అధికారులు పార్లమెంట్లో, శాసనసభలు, పార్లమెంట్ అంటే రాజమోహన్ రెడ్డి అన్న ఎంపీగా ఉన్నారు, గౌతమ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి శాసనసభకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆనం రాజకీయంతో తాము ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని అధికారులు కంగారు పడుతున్నారు. ఇది రాజ్యాంగేతర శక్తి. ఏ పదవి లేకుండా, ఫోటోల్లో కూడా ఉంది, అప్పుడు వేసిన టైటిల్ కూడా అదే ఆనందం అని, అపాస్ట్రఫీ ఆనందం. ఆ శిలాఫలకాలు ఉన్నాయి. ఈ మధ్య పిచ్చి మొదటి బొమ్మలు కూడా వేసుకుంటున్నాడు, కానీ అప్పుడు పేర్లు రాశారు. ప్రారంభకులు కృష్ణయ్య, ఐఏఎస్ రిటైర్డ్. అంటే ఏ అధికారంతో ఈయన పేరేసాడో ఎవరికి అర్థం కాకుండా. ప్రత్యేక అతిథులు ఈయన పేరేసుకున్నాడు. తర్వాత శాసనసభ్యులు, మిగతా వాళ్ళు అదే పేపర్లో రాసినట్టు మంత్రి పేర్లు కానీ రాయాల్సినది కానీ ఏం లేదు. ఇది 2017లో